నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రిఫార్మ్స్ ఫస్ట్, ఎలక్షన్స్ లాటర్. ముందు సంస్కరణలు, తర్వాత ఎన్నికలు. బంగ్లా పీఠానికి యూనస్ గుడ్ బై చెప్పబోతున్నారా అంటే దానికన్నా ముందు వినిపించే మాట ఇది. అక్కడ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఇస్లామిస్ట్ కానీ వాళ్ళు దే ఆర్ ర్యాలీయింగ్ ఫర్ మొహమ్మద్ యూనస్, చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ది ఇంటర్మ్ గవర్నమెంట్. ఆయన ప్రధాని అనటానికి వీల్లేదు, తాత్కాలిక ప్రధాని అనటానికి కూడా వీల్లేదు, ప్రధాన సలహాదారు, తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు. ఆయన 5 ఏళ్ళు కొనసాగించాలి అనే డిమాండ్ తెర మీదకు రావడంతో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకేరుస్ జమాన్ ఆయనతో స్టెన్ వార్నింగ్ ఇచ్చాడు ప్రొటెస్టర్స్కి. ఎట్టి పరిస్థితుల్లో వీధుల్లోకి వచ్చి ర్యాలీలు చేయటం, నిరసనలు చేయటం, గందరగోళానికి దారితీసే పరిస్థితులు కల్పించడం ఇలాంటి వేటిని అనుమతించబోము అని. సో ఒక రిఫ్ట్ వచ్చేసింది బంగ్లాదేశ్లో. మొహమ్మద్ యూనస్ అనే ఆయన ఒక శాంతి, ఒక పీస్ ఫేస్ తోటి జనంలోకి వచ్చాడు. అది ఆర్మీ చీఫ్కి ఎలాగూ ఇష్టం లేదు. హసీనా తొలగించిన తర్వాత అనివార్యంగా ఒక ఇంటర్మ్ గవర్నమెంట్ ఉండాలి కాబట్టి ఇంటర్మ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్గా మొహమ్మద్ యూనస్, నోబెల్ బహుమతి గ్రహీత, ప్రపంచ మేధావుల కేటగిరీలో తనను తాను ప్రకటించుకున్నవాడు, ఆ రోజు ఆ పోస్ట్ కొట్టేశాడు. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే ఆయన యూనస్ గురువారం నాడు ఎందుకని రిజైన్ చేస్తాను అనే మాట వచ్చిందంటే ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత మనం గమనించాల్సింది. మ్యాసివ్ ప్రొటెస్ట్స్ ఉండబోతున్నాయి ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత అనే ఒక ఇండికేషన్ వచ్చింది. ఎందుకు ఇండికేషన్ వచ్చిందంటే యూనస్ సపోర్టర్సు పోస్టర్స్ మొత్తం అంటించారు ఢాకా నగరం అంతా కూడా. ఏమని? మార్చ్ ఫర్ యూనస్, మనం యూనస్ కోసం ర్యాలీ చేయాలి. అలాగే ఎక్కడ? ఢాకా షాబాగ్ ఏరియా. ఇప్పుడు 24th మార్చ్ తర్వాత, అంటే ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 24th అంటే శనివారం నాడు మే 24th ఢాకాలోని షాబాగ్ ఏరియాలో మార్చ్ ఫర్ యూనస్ అనే కార్యక్రమం నిర్వహించాలి. ది పోస్టర్స్ హ్యాడ్ 2 డిమాండ్స్. కీప్ యూనస్ ఇన్ పవర్ ఫర్ 5 years. మొహమ్మద్ యూనస్ని 5 ఏళ్ళు పవర్లో ఉంచాలి. అండ్ రిఫార్మ్స్ ఫస్ట్, ఎలక్షన్స్ లేటర్. ముందు సంస్కరణలు, తర్వాత ఎన్నికలు. ఈ 2 డిమాండ్స్ తోటి పోస్టర్స్ మొత్తం ఢాకా నగరం అంతా అంటించేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన థర్స్డే నాడు, గురువారం నాడే ఆయన రాజీనామాకి సంబంధించిన లీక్స్ ఇచ్చారు. ఆ లీక్స్ ఇస్తూ ఇంటర్మ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్గా తాను వైదొలగా దలుచుకున్నానని సంకేతాలు పంపిస్తూ ఆయన ఒక కొత్త చర్చకి బంగ్లాదేశ్లో తావు కల్పించారు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో 2 వ్యూహాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ మీద చైనా తన పెత్తనాన్ని సాగించుకోవటానికి వాళ్ళకి మొహమ్మద్ యూనస్ అనే ఒక వెన్నెముక లేని చీఫ్ అడ్వైజర్, ఇంటర్మ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్, ఒక వెన్నెముక లేని వ్యక్తి ఉండాలి. శాంతిని ప్రబోధించే ఒక ప్రవక్త లాంటి మనిషి ఉండాలి. సో వాళ్ళకి అలాంటి మనిషి మొహమ్మద్ యూనస్. ఆయన కాకుండా ఆర్మీ జనరల్ గనక రంగంలోకి దిగితే వాళ్ళకి బంగ్లాదేశ్ మీద పట్టు సాధించడం అనేది కష్టం. చైనాస్ పీపుల్స్ ఆర్మీ వాళ్ళకి స్పష్టమైన నిర్దిష్టమైన వ్యూహాలు ఉన్నాయి. వాళ్ళకి ఒక దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలంటే వాళ్ళు ఆ దేశంలో అశాంతి సృష్టిస్తారు. సృష్టించిన తర్వాత తమకు అనుకూలుడైన వెన్నెముక లేని ఒక రాజకీయ నాయకుడిని, లేకపోతే ఒక ప్రముఖుడిని, వివిధ రంగాల్లో ప్రముఖుల్లో ఒక ప్రముఖుడిని ఎంచుకొని వాళ్ళు పెడతారు. ఇందులో అమెరికా హస్తం కూడా ఉంది. ఇందులో షేక్ హసీనాని దింపే కార్యక్రమంలో అమెరికా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అటు అమెరికా ప్రయోజనాలు దెబ్బతినకుండా చైనా తన పెత్తనాన్ని సాగించాలి అంటే, చైనాకు అనుకూలమైన వ్యక్తి ఉండాలంటే మొహమ్మద్ యూనస్ కొనసాగాలి, చైనాకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎందుకంటే వాళ్ళే వాళ్ళ దేశమే ఆర్మీ, దేశం మొత్తం. అలాంటి ఆర్మీ వాళ్ళు కబ్జా పెట్టాలనుకుంటున్న దేశంలో ఇంకొక ఆర్మీ చీఫ్ని ఎందుకు సహిస్తుంది? ఇది ప్రస్తుతం కనిపిస్తున్నది. సరే, ఆర్మీ చీఫ్ ప్రయత్నాలు ఆయనే మానలేదు. హీ హ్యాస్ గివెన్ ఎ స్టెన్ వార్నింగ్. ఆర్మీ చీఫ్ జనరల్ వకేరుస్ జమాన్, ఆర్మీ చీఫ్ ఆయన పేరు జనరల్ వకేరుస్ జమాన్, ఆయనతో స్టెన్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? స్టూడెంట్స్కి, ఇస్లామిస్ట్ అందరికి కూడా, ఇస్లాం వాదులందరికీ కూడా. మొత్తం వీళ్ళు సాటర్డే నాడు జమ అవుతున్నారు, ఢాకాలో జమ అయ్యి ఖచ్చితంగా మొహమ్మద్ యూనస్కి అనుకూలంగా ఈ ప్రయత్నాలు చేయాలి. మొహమ్మద్ యూనస్ అసలు ఎందుకు రిజైన్ చేయాలనుకున్నాడు అంటే ఆయన ఒక సఫికేషన్ ఫీల్ అవుతున్నాడు. చైనా నుంచి ఒత్తిడి, లోకల్గా స్టూడెంట్స్ నుంచి వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ఒక నిస్సహాయత, మరోవైపు భారతదేశం పట్ల ప్రతికూల ప్రకటన చేసి భారతదేశంతో ఉన్న సున్నితమైన సంబంధాలని తెంచుకోవడంలో కూడా మొహమ్మద్ యూనస్ చేసిన వ్యవహారం, మరోవైపు టెర్రరిస్ట్ క్యాంప్స్ తోటి ఆయన మాట్లాడటం. తీసుకున్నది నోబెల్ బహుమతి, మాట్లాడేదేమో మసూద్ అజహర్ లాంటి వాళ్ళతోటి, అలాగే మరొక లీడర్, జైషే మొహమ్మద్ లీడర్ తోటి, వీళ్ళతోటి ఆయన మాట్లాడుతుంటే ఆయనకు శాంక్టిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఒక ప్రొటెస్ట్ వస్తుంది. దాన్ని కప్పిపుచ్చడం కోసం తనకు అనుకూలతతోటి ఒక ర్యాలీ తీయించాలని చెప్పేసి ఆయన ప్రయత్నం.
దాన్ని ఈయన కనిపెట్టేశాడు ఆర్మీ చీఫ్ జనరల్ వకేరుస్ జమాన్. ఎట్టి పరిస్థితులు ఇట్లాంటి వాటిని అనుమతించేది లేదు అని. స్టూడెంట్ లీడర్స్ ఆర్ మీన్ వైల్ ర్యాలింగ్ యూస్ అండ్ ఇస్లామిస్ట్ టు ప్రొటెస్ట్ ఇన్ ఢాకా అండ్ మార్చ్ టు ద ఆర్మీ కంటోన్మెంట్ అకార్డింగ్ టు సోర్సెస్. ఆర్మీ కంటోన్మెంట్ అంటే వాళ్ళ టార్గెట్ ఎవరు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, జనరల్ వకేరుస్ జమాన్. ఆయన నోరెత్తడానికి వీలు లేకుండా దాన్ని ఆయన కంటోన్మెంట్ని ముట్టడించాలని చెప్పేసి ఇది వెనకాల నుంచి ఇది చైనా చేయిస్తున్న ఒక కుట్రపూరిత వ్యూహం అని చెప్పేసి జనరల్ వకేరుస్ జమాన్కి అనుమానం. అండ్ అలాగే ది బజ్ అరౌండ్ యూనస్ రిజిగ్నేషన్ ఈజ్ బీయింగ్ సీన్ యాజ్ ఎ ప్లాయ్ టు లాంచ్ అన్ యాజిటేషన్ అగేన్స్ట్ ద ఆర్మీ చీఫ్. చాలా క్లియర్గా ఆర్మీ చీఫ్కి వ్యతిరేకంగా ఒక యాజిటేషన్ తీసుకొచ్చి ఆర్మీ హస్తాల నుంచి దేశాన్ని మేము కాపాడబోతున్నామనే ఒక పిక్చర్ ఇచ్చి మొహమ్మద్ యూనస్ ఈ మొత్తం కథని నడిపిస్తున్నాడు అని బయట ప్రచారం. బట్ ఆ కథకి స్క్రిప్ట్ అందించింది, ఆ సినిమాకి స్క్రిప్ట్ అందించింది చైనా, జీపింగ్. అండ్ దానికి తోడుగా వచ్చి నిలబడుతోంది ఏంటంటే లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఇంకా డజన్కు పైగా ఈ టెర్రర్ గ్రూప్స్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఆశ్రయం కోల్పోయి, భారత ప్రతీకార దాడితో ఆశ్రయం కోల్పోయి దిక్కుమొక్కు లేక బంకర్లో దాక్కున్న అసీం మునీర్, ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అనాలి, ఆయనకు 5 నక్షత్రాలు కూడా 2-3 రోజుల క్రితం వచ్చి చేరాయి. వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చేత ఇప్పించుకున్న ఫీల్డ్ మార్షల్ అనే ఒక గౌరవ వాచకం. ఆయన ఇప్పుడు ఆ బంకర్లోంచి బయటకు వచ్చి మహమ్మద్ యూనస్కి సపోర్ట్ చేస్తాడు. ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ కలవాలి, అది చైనా వ్యూహం. ఆ వ్యూహానికి అనుగుణంగానే అక్కడ ఆసిమ్ మునీర్ కానీ, ఇక్కడ మహమ్మద్ యూనస్ కానీ, ఈ రెండూ కలిస్తే తన ప్రాభవం ఎక్కడ పోతుంది అనేది బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకేరుస్ జమాన్ అనుమానం, సందేహం. బట్ అతన్ని ఉక్కుపాదంతో అణిచేయాలని చైనా పీపుల్స్ ఆర్మీ అయితే చాలా బలంగా విశ్వసిస్తోంది. అండ్ దక్షిణాసియా రీజియన్లో ఒక ప్రబలమైన శక్తిగా చైనా ఎదగాలంటే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, అలాగే వెస్ట్ పాకిస్తాన్ అంటే మనం పాకిస్తాన్గా పిలుచుకుంటున్న ఉగ్రవాదుల స్థావరం. ఈ రెండు కలిస్తే కానీ, చైనాకి అనుకూలంగా పరిస్థితులు మారితే కానీ చైనా ఒక ప్రబలమైన శక్తిగా ఆసియాలో ఎదగటానికి, అలాగే ఆసియా ఖండంలో అనవసరంగా వేలు పెట్టి కెలికి వాసన చూస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని నిలవరించడానికైనా సరే ఈ ప్రయత్నం ఉండాలి. అందుకని చైనా ఎత్తుగడతోటి రేపు ఈ ర్యాలీ, అంటే శనివారం నాడు ఈ ర్యాలీ జరగబోతోంది. అండ్ చాలా క్లియర్, ఎలక్షన్స్ వెన్ ఎవర్ హెల్డ్ విల్ ఎండ్ యూనస్ టర్మ్ యాజ్ ద డీ ఫ్యాక్టో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. పేరుకి చీఫ్ అడ్వైజర్ అయినా సరే ఆయన డీ ఫ్యాక్టో చీఫ్ ప్రైమ్ మినిస్టర్గానే ఆయన చలామణిలో ఉన్నారు. ఫ్రమ్ గెటింగ్ ద అవామీ లీగ్ బ్యాన్ టు స్టాలింగ్ ఉమెన్స్ రిఫార్మ్స్ టు గట్టింగ్ ముజబిర్ రెహమాన్స్ Dhanmodi 32 residents, mobs of students and Islamists have had their way in Bangladesh. In every case, Yunus was complicit in silence, if not in the planning. చాలా స్పష్టంగా వాళ్ళు ఒక కార్యాచరణ రూపొందించుకొని వస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నహీద్ ఇస్లాం, వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్స్ యాజిటేషన్ అండ్ కన్వీనర్ ఆఫ్ ది నేషనల్ సిటిజన్స్ పార్టీ ఎన్సిపి, ఫ్లోటెడ్ బై ది స్టూడెంట్స్, టోల్డ్, వాళ్ళు అక్కడ న్యూస్ ఛానల్స్తో మాట్లాడుతూ that Muhammad Yunus had threatened he would resign as he was unable to carry on with his work amid the current political environment and protest. స్టూడెంట్ యూనియన్ లీడర్ లాస్ట్ ఇయర్ షేక్ హసీనాను దింపడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు, నేషనల్ సిటిజన్ పార్టీ. ఐఎమ్ బీయింగ్ హెల్డ్ హోస్టేజ్, ఐ కాంట్ వర్క్ లైక్ దిస్, కాంట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ రీచ్ ఎ కామన్ గ్రౌండ్. నహీద్ ఇస్లాం, ఆయన మొహమ్మద్ యూనస్ ఆ రకంగా అన్నారని చెప్పేసి నహీద్ ఇస్లాం, నేను ఒక హోస్టేజ్ మాదిరి అయిపోయిన పరిస్థితి, ఈ రకంగా అయితే నేను పనిచేయలేను, అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక కామన్ గ్రౌండ్కి వస్తే బాగుంటుంది కదా అని. ఇన్ఫ్యాక్ట్ నహీద్, ఇప్పుడు మాట్లాడిన నహీద్ ఇస్లాం ఎవరైతే ఎన్సిపి లీడర్ ఉన్నాడో, ఇంతకుముందు నేషనల్ సిటిజన్ పార్టీ తరఫున యాజిటేషన్, ఆయన యూనస్ క్యాబినెట్ నుంచి ఫిబ్రవరిలోనే వైదొలిగాడు. కారణం ఆయన పార్టీ పెట్టుకుందామని. అండ్ ఇంకొక ఆయన ఉన్నారు ఎన్సిపి లీడర్ అరిఫుల్ ఇస్లాం అదీబ్, హూ వాజ్ ప్రజెంట్ డ్యూరింగ్ ద మీటింగ్ విత్ యూనస్ ఆన్ థర్స్డే ఈవినింగ్ ఎట్ జమునా ది స్టేట్ గెస్ట్ హౌస్. టోల్డ్ రిపోర్టర్స్తో ఆయన ఏం మాట్లాడంటే నహీద్ అర్జ్డ్ హిమ్ టు కంటిన్యూ ఇన్ ఆఫీస్. నహీద్ ఇస్లాం తన్ని మినిస్టర్గా కంటిన్యూ అవ్వమని చెప్పారని. సో మొత్తంగా ఏంటంటే యూనస్ హ్యాస్ బీన్ కార్నర్డ్ బై ఆర్మీ చీఫ్ అండ్ బిఎన్పి ఆన్ ఎలక్షన్స్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. బిఎన్పి అంటే మనకి తెలిసిందే, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. నహీద్తో పాటు జరుగుతున్న తతంగమంతా గమనించిన ఆర్మీ చీఫ్ ఈ ఒత్తిడి తీసుకొస్తున్నాడనేది అర్థమవుతోంది. మొహమ్మద్ యూనస్ థ్రెట్ టు రిజైన్ ఇఫ్ పార్టీస్ డిడ్ నాట్ ఆఫర్ హిమ్ ఫుల్ సపోర్ట్ కేమ్ ఆఫ్టర్ ఎ డే ఆఫ్ ప్రొటెస్ట్ బై ది బిఎన్పి అండ్ ద డిమాండ్ ఫర్ ఎ క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ ఎలక్షన్స్. ఇది అసలు సంగతి, క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ ఎలక్షన్స్.
అనేది జరగకపోతే తాను రిజైన్ చేస్తానని చెప్పేసి చెప్పినాడు. ది హైయెస్ట్ ప్రయారిటీ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ అనౌన్సింగ్ ఎ క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ ద ఎలక్షన్. బిఎన్పి లీడర్ ఖందాకర్ ముషారఫ్ హుస్సేన్ ఆయన కూడా అదే మాట అంటున్నాడు, క్లియర్ రోడ్ మ్యాప్ కావాలని. సో ఇవన్నీ న్యాచురల్గా ఆర్మీ చీఫ్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక ఇంటరమ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్గా అంటే డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మహమ్మద్ యూనస్ రేపొద్దున తనకి పెను సవాలుగా మారతాడంటే ఆర్మీ చీఫ్ తన హోదా, తన ఎంజాయ్ చేస్తున్న పవరు ఇవన్నీ ఎలా వదులుకుంటాడు? పైగా ఆ టెర్రరిస్ట్ గ్రూపులన్నీ వచ్చి బంగ్లాదేశ్లో కాపురం పెట్టడానికి ఈయన ఒప్పుకోవట్లా. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకీరుజ్ జమాన్ ఈయన ఒప్పుకోవట్లా. బంగ్లాదేశ్ని కనీసం టెర్రరిస్ట్ ఫ్రీ జోన్గా ఉంచుకుందాం, మనల్ని మనం పరిపాలించుకుందాం, ఆర్మీ రూల్ అయినా డెమోక్రటిక్ రూల్ అనేది ఈయన వాదన. బట్ ఈయన వాదనని తొక్కి పారేయడానికి చైనా అవతల షహబాజ్ షరీఫ్ తోటి, అలాగే ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ ఆయన అసీం మునీర్ తోటి చర్చలు జరిపి అక్కడి నుంచి మహమ్మద్ యూనస్ తోటి కలిపి ఈ పథకాన్ని రచించాయి. పథకం ప్రకారమే, చైనా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే యూనస్ మహమ్మద్ నడుస్తున్నాడు. ఆయన రిజైన్ చేశాడు అంటే బంగ్లాదేశ్లో ఒక అంతర్యుద్ధానికి, ఒక సివిల్ వారికి చైనా వెనక నుంచి సపోర్ట్ ఇస్తోంది అనేది స్పష్టం. ఎందుకంటే చైనా వెళ్ళొచ్చాడు ఈయన లాస్ట్ మంత్. వెళ్ళొచ్చినప్పుడు ఈ హ్యాడ్ ఏ డీటెయిల్డ్ కన్వర్జేషన్, డీటెయిల్డ్ డయలాగ్ విత్ జీపింగ్. అండ్ అలాగే చైనా ప్రీమియర్కి అనుబంధంగా ఉండే 2-3 కీలక నాయకులతో కూడా మాట్లాడాడు. అక్కడే ఈయనకి రోడ్ మ్యాప్ చైనా ఇచ్చింది. సో ఈయనొచ్చి ఫుల్ టర్మ్ ఉండాలి అంటే ఆర్మీ చీఫ్ ఒప్పుకోడు. కాబట్టి అట్నుంచి ఆసిమ్ మునీర్ని తీసుకొచ్చి మొత్తం ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ని కలిపేసి చైనా రెండింటి మీద కలిపి పెత్తనం సాగించాలి, తద్వారా భారతదేశాన్ని టార్గెట్ చేయాలనేది చైనా ఆలోచన. సో చైనా కుట్రలో అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ పావులవుతాయా, లేకపోతే చైనా కుట్ర కారణంగా తాము కూడా బలపడటానికి గల అవకాశాలను వెతుక్కుంటాయా అనేది రాబోయే రోజుల్లోనే మనం చూస్తాం.